కుశలం. ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడు, నిత్య నివాసి అయిన తండ్రి, మీ ఘనమైన నామంకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానించి తగు రీతిగా మమ్మల్ని మేము సరి చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా రక్షకుడి మోర్చుకుని నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన. ఆత్మసత్యముతో ఆరాధింప ఆత్మయెషూవా నేర్పించవా. ఆత్మసత్యముతో ఆరాధింప ఆత్మయెషూవాతో నేర్పించవా. మహిమ చూపించుము నిన్ను దర్శింపను, మహిమ చూపించుము నిన్ను దర్శింపను, నా నేత్రంబు వెలుగించుమా, నా నేత్రంబు వెలుగించుమా, నా నేత్రంబు వెలుగించుమా, నా నేత్రంబు వెలుగించుమా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించవా. నీవు తోడుండగా నాకు దిగులుండునా, నీవు తోడుండగా నాకు దిగులుండునా, వెంబడిస్తాను నిన్ను యెషూవా, వెంబడిస్తాను నిన్ను యెషూవా, వెంబడిస్తాను నిన్ను యెషూవా, వెంబడిస్తాను నిన్ను యెషూవా. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. యెహోషువ హాయికిని ఎరుకోకును మరి చేసిన సంగతిని, అలాగనే గిబియోను నివాసులు అయినటువంటి శూరులుగా పిలువబడుతున్నటువంటి హాయి కంటే పెద్ద పట్టణమైనటువంటి గిబియోను పట్టణస్థులు యెహోషువతో ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని అన్న సంగతిని యెరూషలేము రాజైన అదోనీసెదెకు విని, ఈ సంగతులు విని భయపడి ఏం చేస్తున్నాడంటే, హెబ్రోను రాజైన హోహాము, యార్మాతు రాజైన పిరాము, లాకీష్ రాజైన యాఫియా, ఎగ్లోను రాజైన దెబోరు నొద్దకు వర్తమానం పంపుతాడు. ఏ విధంగానంటే, మనమందరం కలిసి గిబియోనీల మధ్య యుద్ధము మనము వెళ్దాము. ఆ విధంగా మన అందరం కలిసి వెళ్తే ఇజ్రాయేలీలను కానీ గిబియోనీలను కానీ మనము ఓడించవచ్చు అన్న ఆలోచనను, వర్తమానమును పంపినప్పుడు వారు కూడా అంగీకరించి 5 రాజులు కలిసి గిబియోనీయుల మీద యుద్ధం రాగా, గిబియోనీయులు మరి యెహోషువ గిల్గాలు వద్ద ఉన్నటువంటి యెహోషువకు ఇజ్రాయేలులకు వర్తమానం పంపగా, యెహోషువ వారి శూరులను వేసుకొని, యుద్ధ శూరులను వేసుకొని మరి వారి మీద పడగా, వారు మరి ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎలోహిం వారు వడగండ్లను కురిపించటం ద్వారా ఈ యెహోషువ ఇజ్రాయేలీయులు చంపే గిబియోనీయులు కలిసి చంపిన వారి కంటే కూడా ఈ వడగండ్ల వాన కురిసిన దానితో చనిపోయిన వారు ఎక్కువ మంది ఉన్నారని
మరి ఈ లేఖన భాగం సెలవిస్తున్నది. అయితే వారిలో కలవరం కలుగచేయగా ఎలోహిం వారు మరి పారిపోవటం జరుగుతూ ఉన్నది. ఆ కలవరంతో పాటే వీరు ఎక్కువగా వారి మేడపది కత్తితో హతము చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే యెహోషువ గారు ఈ యుద్ధము మధ్యలో ఆగకూడదని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చంద్రుడు ఉన్న స్పేస్లో నుంచి కదలకూడదు, సూర్యుడు నుంచి కదలకూడదు అని మరి ప్రార్థన చేయగా మరి ఒక దినము మరి అదే విధముగా ఉండటం వల్ల వారి యుద్ధము సమాప్తమైపోయిన తర్వాత మరి తిరిగి మరి ఆ వాటి స్థానభ్రంశము అయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరులారా, శూరులే కానీ, వీరులే కానీ, యుద్ధ శూరులే కానీ, ఎవరైనా సరే, బలవంతులే కానీ, ఎవరైనా సరే ఎలోహిం వారికి భయపడి ఉంటే వారి విజయము చేరుకోగలరు. ఎవరైనా బలవంతులే కానీ, ధనవంతులే కానీ, ఎవరైనా సరే ఆయనకి వ్యతిరేకంగా ఉంటే, బలహీనులే కానీ, మరి వారి స్థితి తుదకు అపజయమే. కాబట్టి మనము విజయం కావాలని మనం కావాలనుకుంటే ఎలోహిం వారికి భయభక్తులు గల వారమై జీవించాలి. లేదు నాకు శరీరానుసారమైన జీవితము కావాలనుకుంటే మనకు అపజయము, మరణము తథ్యమని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. ఆమేన్.